ఎవరు తీస్తా ఉన్నారు? కుర్చీలు ఎక్కి కోతుల్లాగా అదెక్కి ఇదెక్కి మళ్ళీ 5 తీస్తాను. అంటే రెండు విధాలుగా చెప్పొచ్చు. హాస్యాస్పదంగా చెప్పొచ్చు, అద్భుతంగా చెప్పొచ్చు. అద్భుతంగా చెప్పి ఫ్లాష్ కార్డ్ ఇచ్చారు. కాదు కదా, అది సిఎఫ్ ఇది ఏంటి మైక్రో షార్ట్ చేయక్కర్లా, ఎడిటింగ్ మనం చేసుకుందాం. నేను ఎడిటర్ ఇష్టమైన చెప్తా, అంత చెవుడ పెట్టేది ఏం లేదు. అందరూ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఒక తీసుకోవాలి పెట్టుకోవాలి. అంటే మీరు మీ మొహాల గురించి ఎలా అనుకున్నా మేము మాత్రం కాదు, నేను కాదు ఫ్రెండ్స్ కింద నేను అందరినీ ఈక్వల్ గా అడ్మైర్ చేస్తాను కాబట్టి అందరూ అంత అందంగానే కనిపిస్తారు. వాడుక భాష అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. దాన్ని మేము అది యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ చేంజ్ అని అంటాం కదా. దిస్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎందుకు వస్తుంది తెలుసా? యాక్చువల్లీ ఇది టెంపరేచర్స్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఆ టెంపరేచర్ బాగా ఎక్కువైపోయి ఇప్పుడు 2 వస్తుంది పోతాం. అలా కాదు కానీ, అంటే మీ ఎవరికన్నా అవగాహన ఉంటే కానీ తెలిసి ఉంటుంది, వినుంటారు కదా అందరూ. సో దాంట్లో ఏంటంటే సువాసనలకు ఒక ప్రత్యేకమైన ఇది ఉంది, మన వేదాల్లో కూడా ఉంది. If you really mean it. I really mean it. Thank you. Hyderabad lo sometimes I really hear because I don't get them. దాని కోసం వెళ్ళాలి, కోట ఎక్కడ పనిచేసుకుని వెళ్ళాలి. సరే, పక్కన మన ఆడుంటాడు. ప్రాసెస్ లో ఏ బ్యాచ్ అన్నాడు? అదే అనుకున్నాను, సేమ్ ప్లేస్ దగ్గర సేమ్ కలర్స్ పడ్డారు. ఖర్చు
అంటే సురేష్ అది అడిస్తాను ఒకసారి శాంతి బర్త్డే టుడే కమ్ ఆన్ ఒకసారి ప్లీజ్ శాంతి ఏది తప్పట్లేదు శాంతి రెడీ శాంతి ఇచ్చుడు శాంతి ఇచ్చుడు శాంతి ఓకే పాట పాడచ్చు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ శాంతి పాడిచ్చేవారు కదా అలా అనిపిస్తుంది. ఈరోజు 18th పాడండి శశికాంత్ పాడి వీడియో తీసి నేను ఇప్పుడే వాట్సాప్ లో కదా మరి ఏది పాడండి అందరూ. ఈ కరీంద్ర బాబు గారు కాల్ చేస్తానే ఉన్నాడు. రికార్డ్ చేయండి ఇంకా $40 కూడా ఇవ్వాలి శాంతి వద్దమ్మా 40 bucks for శాంతి 40 bucks కావాలంటే 40 bucks no 40 16 చెప్పండి రికార్డు మీద పేపర్ నాప్కిన్ అలవాట్లో కాదు ఫోటో ఓకే నౌ ఇట్ ఇస్ గుడ్ స్టడీ ఓకే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ శశికాంత్ హ్యాపీ బర్త్డే టు యు ఓకే వచ్చింది తీసేలే ఐ మేడ్ ష్యూర్ ఇప్పుడు పంపించేస్తాను ఒక్కళ్ళే కేక్ తినిపించారు శశికాంత్ బదులు నాకు తినిపిస్తాను కేక్ I'm on the job. ఓకే అందరూ ఒకసారి హలో
Okay, listen. ఏం చేస్తున్నా ఫస్ట్ బి సెక్షన్ ఎందుకు ఏ సెక్షన్ లో స్టార్ట్ చేశారు బి అమ్మా అయితే అది బి సెక్షన్ రెండు టేబుల్స్ ఫస్ట్ ఏ సెక్షన్ ఇటు వైపు సి సెక్షన్ ఒకటి మైనస్ పాయింట్ రాస్తాము మాట్లాడవాలి మేము మైనస్ వాళ్ళు కూడా గిఫ్ట్లు ఉండాలి కదా సరే సో వర్డ్ ఏంటంటే స్నేహం The leader only is the one who can tell. Leader is the one who can decide, which person in your team can come and do this action or whatever it is. ఊరికి జస్ట్ వర్డ్స్ చెప్పడం కాదు చక్క ఫుల్ గా ఒక్క చరణం అయినా పాడాలి లేకపోతే పాయింట్లు రావు నెక్స్ట్ తర్వాత చేపిస్తా స్నేహం ఇక రాదు రాదు అని కదిలే కదగా అయ్యా ఈ స్నేహం ఏ సెక్షన్ కి హిందీ వీకెండ్ నో స్నేహమా ఇద్దరు లోపం ఒకటే స్నేహాన్ని కన్నా మిన్న ఏమిచ్చారయ్యా అలాగే పాయింట్ ఓకే లేదురా రుక్మిణి ఈ ఫోన్ వాడకూడదు ఫోన్లు చూస్తున్నారా స్నేహాన్ని బాగా ఉండాలి చూస్తున్నారా దూరం అయిపోయి మాకు ఎవరికి కనిపించట్లేదు ఓకే ఎవరు పంపిస్తున్నాను లైన్
Lalita, can you hear me? రుక్కు కాదు అది అయిపోయింది ఇంకొక ఆట అయిపోయింది నేను వర్డ్ మీద అంతాక్షరి ఫస్ట్ రౌండ్ అయిపోయింది సో సి సెక్షన్ వాళ్ళకి 0 మార్కులు ఓకే ఇంకొక రౌండ్ అంతాక్షరి ఆడదాం దీనిలో ఈ రౌండ్ లో వర్డ్ ఏంటంటే అరే భూషణ్ ప్రేమ ఎంత మాత్రం ప్రియ ఎంత కట్టినా పాడు బాబు పాడాలి నువ్వు పాడు నీకు అన్ని నేను ప్రాంప్ట్ చేస్తాను నువ్వు చెప్పు మూల విరాట్ని కలుపుతున్నావు రుక్కు రాకపోతే మైనస్ పాయింట్ ఇస్తాను చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు బి సెక్షన్ ప్రేమించరారని సాధ్యమే నీవని సూపర్ చాలా చాలా బాగా పాడారు ఏ సెక్షన్ అది బి సెక్షన్ ఎవరు పాడుతున్నారండి పటానంది ప్రేమలో మరి విడూరంగా ఉందిలే నిజంగా ఓకే నెక్స్ట్ రౌండ్ అంతాక్షరి అయిపోయింది ఎందుకంటే బి సెక్షన్ వాళ్ళు అసలు దాని లేదు 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 స్కోరా అయ్యా సుధీర్ స్కోర్ చెప్తాడు కీప్ ఇట్ గోయింగ్ మాతృభాషలో ఏంటంటే ఒక సీన్ ఇస్తాము దానిలో ఆ సీన్ బట్టి ఇద్దరిని వాడుకోవచ్చు మనుషుల్ని లేకపోతే ముగ్గురిని వాడుకోవచ్చు అది అంత తెలుగులో మాట్లాడి 1 minute ఓకే బి సెక్షన్ మీరు రెడీ అది ఇంకా చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది బట్ మీరు చెప్పాలి ఏం కదా బాబు ఈజీగా చేయొచ్చు ఆటో ఎక్కి
రాస్తున్నారు లెటర్స్ వెళ్ళాలి. సో ఆటో డ్రైవర్ని తొందరగా ఫాస్ట్గా పోనివ్వు, లేకపోతే వాటితో ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడి చేయాలి. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఏం చెప్పాలంటే హోంవర్క్ ఆ విద్యార్థి హోంవర్క్ చేయకుండా వచ్చారు కాబట్టి మాకు అరగంట బ్రేక్ కావాలి. మా క్యాప్టెన్ వస్తుంది అరగంట. సో ఎందుకు రీజన్స్ ఎందుకు చేయలేదు అని ఫన్నీగా చేయాలి. That's an example. So English is very much easier. Teacher gave the homework to the kid. The student do his homework because he is lazy, and he is giving explanations to the teacher to avoid punishment. So create a scene of it. And how can we convince the teacher that he did not do his homework because of some valid reason? Ella convince. Okay, P section, are you guys ready? To teacher and student, ఇద్దరు కావాలి. పని చేసుకుని వచ్చావా ఇవాళ? చెప్పాను కదా ఇంట్లో చేసుకొచ్చావా మరి? నిన్న నాకు బాగా హై ఫీవర్ వచ్చింది. చాలా జ్వరం వచ్చింది. పొద్దున్నే లేచాను, బాగా జ్వరం వచ్చింది. తర్వాత కొన్ని మాత్రలు తీసుకుని చాలా నేను కష్టపడి చాలా లేదు, కొంచెం పని చేశాను. ఒక 2 లైన్లు రాశాను. రెండు పదాలు రాశాను. తర్వాత మళ్ళీ ఎక్కువ వచ్చేసింది. చాలా ముందు మీరు వినండి, నేను చెప్పేది వినండి. చాలా చాలా కష్టపడి 2 పదాలు మాట్లాడండి. మేము డాక్టర్ దగ్గరికి వెళ్దాము. Customs officer stopped you at the airport because you're carrying gold and electronics. You're trying to prove to him that you don't have duty because you're not carrying anything illegal. English one, na? How will you convince customs officer without paying the duty? బొమ్మల పెట్టెలు ఉన్నాయి, రకరకాల ఏమేమి దగ్గర చాలా రకరకాల కొత్త ఆభరణాలు ఉన్నాయి. అది కాకుండా చాలా కొత్త పనిముట్లు ఉన్నాయి. ఈ పనిముట్లు ఏంటి అసలు? ఎందుకు తెచ్చుకున్నావు? ఈ పనిముట్లు తెచ్చుకోవచ్చా? లేదు సార్, నా దగ్గర ఏం లేదు. అది దొరకని చూడు. నేను బంగారం అంటే బంగారం బిల్లు దొరకని బిల్లు. బంగారం ఎక్కడ కొన్నావు? అది తీసుకెళ్ళినంటావా? చిన్నసారి తీసుకెళ్ళావా? నేను చూసాను అసలు. మరి రాయించుంటావు కదా, ఆ పుస్తకం రాయించుంటావు కదా. అన్నట్టు పుస్తకం మీద రాసుంటావు కదా. అది మొన్న పోయేప్పుడే వచ్చాను నేను. మొన్న వెళ్తే ఇక్కడే ఉన్నాను కదా, నాకు కనిపించలేదు. ఇప్పుడు నేను
వెళ్ళింది మొన్న మీ దగ్గర చీటీ రాయించుకులే కదా. నాకేం చీటీ నాకు ఒకసారి చూపించు. ఈ చీటీ మీద నాకు అంతా ఉన్నట్టుంది. కాకపోతే ఈ చీటీ మీద నీ దగ్గర వెల్ డన్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. తెలియకుండు చెప్పు బాబు. రక్షణ పడుతుంది చూసి కూడా ఎర్ర సంకేతం ఉండి కూడా అలా ముందుకెళ్ళిపోతున్నాయి. నాకు తెలియదండి, తెలియదండి ఏం జరిగిందంటే. అంటే ధృవీకరణ పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ ఏంటంటే ఎందుకు అంటారంటే ఎర్ర సంకేతం ఉండి కూడా ఎందుకు ఆపలేదు? నాకు తెలియదండి, నేను వాటి దారిలో వెళ్తున్నానండి. ధృవీకరణ పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయండి. నా ధృవీకరణ పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఉన్నాయండి కానీ ఇంట్లో ఉన్నాయండి. ఇంట్లో ఉన్నాయి. అది కూడా తీయాలంటే మా ఆవిడ బీర్వాతాళం ఇవ్వాలి. మన బీర్వాతాళం ఎక్కడుందనేది నేను ఇప్పుడు ఆలోచించుకొని చెప్పాలంటే ఏంటే ఉన్నాయండి. ఇంట్లో ధృవీకరణ పత్రాలు పెట్టుకుని ఉంటే ఇంట్లోనే వాహనాన్ని కూడా పెట్టుకుని అక్కడే ఇంట్లోనే కూర్చోబాబు. అంటే అది మా మామగారు ఇచ్చారండి పండగకి పెట్టుకెళ్తే కళ్యాణ పత్రంలో. అది పనే ఉంటుందండి. ఎక్కువ వచ్చా Section B 160 points. Section C 180 points. ధృవీకరణ పత్రాలన్నీ మా చెవులో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కనెక్షన్స్ అన్నమాట. ఇది చాలా ఈజీ గేమ్.
ఈ రౌండ్ పేరు కనెక్షన్. సంబంధము. సో సి సెక్షన్ అసలు వినట్లేదు, అక్కడ అలెగ్జాండర్ మాట్లాడుతూనే ఉన్నాడు. అనేది చెప్పాలన్నమాట. అది రెండు కనెక్ట్ చేసి ఈ రౌండ్ పేరు కనెక్షన్. ఓకే, సో ఒక పిక్చర్ మీకు చూపిస్తాము. దానిలో ఆ పేపర్ మీద రెండు ఉండొచ్చు. ఆ రెండింటిని కనెక్ట్ చేసి ఒక వర్డ్ ఉండొచ్చు, లేకపోతే 2 words రావచ్చు. అది మీరు చెప్పాలి. తెలుగులో కాదు, ఇది ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది తెలుగుకి సంబంధించింది కాదు. ఏమన్నది? సరే, ఇప్పుడు ఎవరు ఏ సెక్షన్ లో స్టార్ట్ చేద్దాం? కుంఫు పాండా అనురు అనేదా మీకు సమ్మతమేనా? దీంట్లో ఇది ఒక బుడ్డల గోబ ఏమో జాన్ రాజ్ సార్ బెత్తముట్లనే అగుపించుతున్నది. చూసిగా అంకెలు పడినవా? చాలా బాగా పడినవి. బి సెక్షన్ లో ఉండటం వల్ల మంచి ఎక్స్ప్రెషన్ మీకు చూడాలి, సరిగా ఎక్స్ప్రెషన్ మీద ఫోకస్ బాగా సీరియస్గా ఆలోచిస్తుంది. నేను నవ్వుకుంటా బడికి అది చెప్పున పాయింట్ మాకు నవ్వుతూ బతకాలి, నవ్వుతూ బతకాలి. నా పేరు వేసుకోవాలి, నేను నవ్వుతూ పడిపోతున్నాను. బాగా చెప్పాలి. అరే శ్రీరామ్ ఏంట్రా అది? శ్రీరామ్ చెప్పాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. విజయ్ 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 నీకు ఎవరు చెప్పారు? పెట్టి ఆలోచించాలి. చాలా ఈజీగా ఉండేది. ఒక్క సెకండ్ లో చెప్పారు.
రెండు బొమ్మలు కూర్చోవాలి చూడకూడదు. లేదు, whatever, connect it like that. Hey guys, 34 seconds. 34 seconds. డిక్కీ బలిసిన కోడి కేఎఫ్సి ముందు తాగొట్టింది. దానిలో చికెన్ షాప్ అంటాడు, ఇందులో కేఎఫ్సి ముందు కొట్టింది. లక్ష్మీ రావే మా ఇంటికి. So be section fine. అది ఒక సామెత. ఇంగ్లీష్ సామెత. ఇంగ్లీష్ ఫస్ట్ వర్డ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. లీఫ్ బట్ ఈస్ క్లోవర్ లీఫ్ ఏంటి సో ఇందులో 1 or 2 వర్డ్స్ తెలుగులో ఇదేంటి గ్లాసా ఏంటది టీయా కాఫీయా డ్రింకో కొన్ని ఈజీ కనెక్ట్ చేయండి. అది ముందు మెడిసిన్ మొక్కలు వంగంటే మానేదండిన మెడిసిన్ అయింది అంతే కదా. పన్ను పన్ను ట్రై చేయండి ఇంకా ట్రై చేయండి ఇంకా ఈజీయేనమ్మా. విజయ బాగా వచ్చాను. ఓకే లెట్స్ స్టార్ట్ విత్ తెరదట్టి. విజయ గురించి బాగా నువ్వు రైట్ ఇంకేం కావాలంట? ఇది చెప్తాక మా పళ్ళని ఉన్నాయి. అదృష్టం అడ్డదారి తిరిగితే అట్టుపండు తిన్నా పండు తిన్నాడు. ఓకే
సామెత కాబట్టి C-section మళ్ళీ చూపిస్తున్నాము. అందరూ ఒప్పుకున్నారు. సో అదేంటి కానీ ఒక్క చెప్పండి. ఇది ఒక సేమ్ అదే కదా అదే Okay, scores recap. Section A, 440 points. Section B, 360 points. And section C, 380 points. 360. సో ఇప్పుడేంటంటే పిక్చనరీ రౌండ్. అది టీమ్ ఏ వచ్చి టీమ్ బి వాళ్ళ టీమ్ లీడర్కి చెప్తారనమాట. మూవీస్ థీమ్ అనమాట, తెలుగు మూవీస్ మాత్రమే. సో ఆ మూవీ చెప్తే, సో మీరు టీమ్ ఏ వాళ్ళు బి వాళ్ళకి చెప్తే మూవీ, ఆ బిలో నుంచి షీ ఆల్రెడీ నోస్ వాట్ ఇట్ ఇస్. బహు క్లిష్టముగా కష్టమా బహు క్లిష్టముగా క్లిష్టమా అర్థం కాదు. అర్థమైందా రుక్కు? మీకు బి సెక్షన్ ఇస్తారు, ఏమి ఇస్తారో నాకు తెలియదు కానీ ఇస్తారు. ఏంటిది Choose on the wrong side. No, quite. That's it. Watch the time, watch the time. One word, but 15 more seconds. Reset the timer fast. పుస్తకం చెప్పాలా చరిత్ర మరో చరిత్ర రక్త చరిత్ర
చరిత్ర తగ్గ ఎన్టీఆర్ సినిమానే ఎన్టీఆర్ సినిమా కాటికి వెళ్తాం చావుకి సంబంధించిందేనా? చివరి అంతిమ యాత్ర ఓకే అంతిమ యాత్ర ఇంకేదైనా ఇవో అరే ఒకటే వర్డ్ రా సినిమా పేరు రాత్రి శుభరాత్రి దగ్గరికి ఒక బాగా క్లోజ్ ఉన్నాం అనుష్క చిటి 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 మరణ మృదంగా దాన్ని ఏమంటారు? ఆ ప్లేస్ ఏమంటారు? రుద్రభూమి. స్థలాన్ని ఏమంటారు? రుద్రభూమి, శ్మశానం. శ్మశానం ఎవరో చెప్పారు అక్కడ శ్మశానం ఏంటి కాదే లాస్ట్ అలాగే కానీ చాలా టైంలో Let's
1.5 minutes లో చెప్పండి సార్ ఏం చెప్తున్నారు. ఏంటి ఏమైనా చీటింగ్ చేశారా? Okay, we are going to look at the scores, okay? Section A, 490 points. Corrected scores. Section A, it's actually 540 points. Section B, 410 points. And section C, 430 points. A section. This final round is going to change the fortunes of, B section can win. This the point. It's not like you guys are so far ahead. Okay, you can lose. Anyone can win this game because the points are very. Listen to this. I think you should play this one round of this game. Okay. ఏ సెక్షన్ బోర్ కొడుతున్నారు అన్నారు ఒకళ్ళు. డిఫరెంట్ గేమ్ అంటే సేమ్ కాదు. Familiar with Family Feud game, yeah. Okay. So this is actually so I'll give an example, okay? Okay, example చెప్తా. ఇదన్నిటికంటే కష్టంగా ఉందా? So నేను ఒక క్వశ్చన్ అడుగుతా. Name something on which a person's full name is used. Okay? A question aduguta. Full name is used. Okay? Then answers these job application, use a full name. Birth certificate, use a full name, right? Passport is one, check is one, okay? So these are the various answers, and if you say driver's license, you get 25 points because that is the most common answer that everyone have said. This is based on a survey taken from 100 people. Okay, that's how it works.
Now Java application is the next answer, next best answer. You get 20 points for that. Earth certificate is 15 points like that. So if you answer for every question there are 5 answers. So if you answer all the 5 questions, then you get all the points in the game. If you only answer do you guys get that? Is it that complicated or is it easy? Good? You guys want to play this? We'll only play one round of it, okay? Let's see how we go, okay? I'll go by... I'll start with I'm going to... No, 5 is the max, okay? 5 answers, and if you guys get all of them right, you get all points. So you guys can... Okay, the question, listen to the question again. Name something on which a person's full name is used. That's the question. How many are there? 1 minute, just 1 minute. Okay. Just for that. 5, less. Name something a wife tells her husband he needs to change. Stop arguing. Okay, let's write it. Stop drinking. What is it? Drinking is that make sure you only get 5 chances, so think it through and ask. Stop arguing is 1, okay? Attitude. Change attitude. Change attitude. That's right. Guys, third answer, go ahead. Let's take it quick. Stop shopping. Alright, 2 answers. What did you say? Oh no, never buy me anything like that. Next one. You need to understand me. You don't spend enough time here. Enough time? Okay, enough time. Enough time. Last chance. One more, last answer, guys. Okay, change your what? Change your attitude. That's change your attitude, right? Your person change your Arvind garu cheppindi correct. All right. So the answers that they said I have here are... Stop arguing. Is it on the top 5? No. But what is that? What? Change. Never by anything 0. Spend enough time. That is yes 10 points. Shirisha, you're right. No, that's not. There's no points. Actually, You know what it proves, guys? Can I tell you what it proves? A-section guys are lucky. They have wives who are very cooperative. They don't need to change. They're good husbands. Section B. Top 5 Changing clothes was the top answer, but you guys overrode it. Sorry, you got last. That was 25 points. Sir, No, so you got 30 points for this. Alright, the next one. Besides dishes and utensils, what else do you need to host a fancy dinner party? Besides dishes and utensils, what else do you need? Okay, so say words. What do you need?
Alcohol, okay, good. Alcohol, good. You guys. Oh, let's check. Good venue. No. We already know the venue. You what? ఏమేమి కావాలి? ఒక ఫ్యాన్సీ డిన్నర్ పార్టీ హోస్ట్ చేస్తానికి ఏమేమి కావాలి? వెన్యూ అంతా ఉంది. What are the? What is it? Why? Food? Deck. Okay. Let's put that. What else? A fancy dinner party. Huh? Sir, let the leader say. Fancy dress. Formal dress. Fancy food. Music better. Music class. Yeah. Last one. You have one more choice. Dance. Napkins. One more. Flowers, sir. Let the leader say. Photographer. So here are the answers. You guys are done. Candles. Take down decoration. No, you have said it. No. Change the order. Repeat the game. Last. Okay, you guys. Okay, which one? That's right. You guys go. You got Google this, right? Google this. Okay. Okay. Wine. Alcohol 20 points. No, the last one is when they got because decoration, no. 0 points. Music, no. Fancy food, 25 points. That's the top answer. And candles, 10 points. Five. All day. Okay, did you understand the okay, in case Ramakrishna, traffic police. You're right. Traffic police.
police. Not even they come with the traffic police cars. Doorman. Nobody should be doing any science. కాదు కాదు ఇది కాదురా హోటల్ బిల్ క్యాప్టెన్ రా టీచర్ లెక్చర్ వాట్ ఎవర్ లాస్ట్ వన్ Bartender/waitress, it's all the same profession. If it relates, we got to get all right. I'll go back and say the answer, okay? So everyone can listen. The question I asked him was, name a job in which you would be standing the whole day, almost all the day, okay? Name a job where you would be standing almost all day. So the answer, pharmacist, is not an answer. It's not in the top 5. It might be an answer, but it's not in the top 5. Cashier, that is 20 points. Doctor, 10 points. Teacher, 5 points. Bartender, 25 points. Food server or bartender, so you can add it. So after this round, 30 points for section B, section A, sorry, section B is 55 and section C is 61, right? 60, right? 60, yeah. It's not pharmacist, actually. So doctor is 10 points and teacher is 5 points. They got 4 of the 5 questions correct. Next, section C, 490 points, and section B is 465. If anyone would like to come and say a few words, please come over here, okay? 2 words, enjoy your occasion and nice song. Everybody should join. Sing a song. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा।
బాగా కవర్ చేస్తారు కదా ఓకే సార్ చూడాలి ఓకే ఓకే Thank you.